సో సినీ గాయని మంగ్లీ ఆమె బర్త్డే ఫంక్షన్ చేసుకుంది. అయితే బర్త్డే ఫంక్షన్ చేయటంలో ప్రాబ్లం లేదు, కానీ ఆమె వెళ్ళి ఏం చేసిందంటే ఒక త్రిపుర రిసార్ట్స్ అనే దానిలో ఆమెకు సంబంధించిన సెలబ్రిటీలు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, వాళ్ళందరినీ చేసుకుని ఆమె ఒక బర్త్డే చేసుకుందామని వెళ్ళింది. సో దానిలో పెద్ద డీజే పెట్టడం, అక్కడ విదేశీ మద్యం వాడటం, అలాగే వచ్చేసి డ్రగ్స్ కూడా తీసుకున్నారన్న కేసు మీద పోలీసులు ఆమె మీద ఇంకా కొంతమంది మీద కేసు ఫైల్ చేశారు. సో ఇది నడుస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఏమని చెప్తా ఉంది అంటే, నేను అమాయకురాలని, అసలు అట్లా డీజే పెట్టొద్దని నాకు తెలియదు, అలాంటి బర్త్డే చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు, నాకేమీ తెలిస్తే నేను ఇట్లా చేస్తానా, నాకు బాధ్యత తెలుసు అని చెప్తా ఉంది. కాకపోతే ఆ ఫంక్షన్లో ఒక వీడియో చూపించారు అన్ని మీడియాలో, నువ్వు ఆ వీడియో డిలీట్ చేసేయి లేదా ఆ ఫోటోలు డిలీట్ చేసేయి అంటే పోలీసు వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు అంటే, మేం చేసే పను నువ్వు ఎట్లా చెప్తావు, అట్లెట్లా డిలీట్ చేస్తావు అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అంటే అట్లా మాట్లాడటంలో మరి తప్పు లేదా? వాళ్ళు పోలీసు వాళ్ళు రికార్డ్ చేస్తున్నప్పుడు అది డిలీట్ చేయని ఎట్లా చెప్తావు అంటే, అమాయకులకి మాత్రమే అలాంటి మాటలు మాట్లాడటం వస్తుందా? అదొక విషయం. రెండోది ఏంటి అంటే, ఎవరైనా బర్త్డే చేసుకుని ఎవరు కంప్లైంట్ చేసారు? ఆ మేనేజరే చెప్పిండు అక్కడ పర్మిషన్ లేదని. మరి బర్త్డే ఫంక్షన్ చేసుకుంటాను పోయినప్పుడు మేనేజర్ చెప్పడా? రిసార్ట్స్ మేనేజర్ డెఫినెట్ చెప్తారు, అమ్మ పర్మిషన్ తెచ్చుకోండి లేకపోతే పోలీసులు పట్టుకుంటారని. మరి వాళ్ళు చెప్పలేదా అంటే, పోలీసు వాళ్ళకి రిసార్ట్స్ మేనేజరు అమాయకుడే చెప్పకూడదని చెప్పిండు, అలాగే ఈమె అమాయకురాలే. ఫస్ట్ ఏంటంటే ఇదంతా బాధ్యత రాహిత్యం. అంటే విదేశీ మద్యం చేసుకునే బర్త్డేలు చేసుకోవాలి. ఎక్కడో బయట గంజాయి తాగినరు అంటే, గంజాయి తాగే వాళ్ళు ఫ్రెండ్స్ తోటి ఇలాంటి ఫంక్షన్లకి మీరు ఎంటర్టైన్ చేస్తారు. సో తర్వాత అమాయకులు అని చెప్పుకుంటారు. అంటే ఈ సినీ ఇండస్ట్రీ మీద చాలా కాలం నుంచి డ్రగ్స్ సంబంధించిన వ్యవహారం నడుస్తూనే ఉంది, కాకపోతే దాని మీద ఎవరు చర్యలు తీసుకునే వాళ్ళు లేరు. సో ఎందుకు అంటే, వీళ్ళంతా సెలబ్రిటీలు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో దాంతో ఏమైపోయిందంటే మరుగున పడుతూ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే వీళ్ళ మీద చర్యలు తీసుకోరు కాబట్టి ఏదో అట్లా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ లాగా వార్తలలో వస్తుంది, వార్తలలో నుంచి ఆ విషయం మరుగుపడిపోతుంది. తప్పితే ఏ బాధ్యత వీళ్ళు నేర్చుకోరు, బాధ్యత సమాజంలో ఎవరికి రాదు, వీళ్ళని అభిమానించే అమాయకమైనటువంటి అభిమానులకి వీళ్ళకి బాధ్యత ఉండదు. సో ఓవరాల్గా ఏంటంటే అందరూ ఆ బాధ్యత రాహిత్యంతో ఇలాంటి డ్రగ్స్ అయి ఉండొచ్చు, లిక్కర్ అయి ఉండొచ్చు, ఇలాంటి పనికిరాని ఫంక్షన్లు అయి ఉండొచ్చు, ఇలాంటివన్నీ వస్తాయి. ఏదైనా ఇంట్లో చేసుకొని గౌరవంగా చేసుకుంటే గౌరవం ఉంటుంది తప్పితే ఇలాంటి పనులు చేసి బయటకు వచ్చాక సారీ చెప్పుకుంటూ ఉపయోగం లేదు.